మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులు అందరికీ కూడా మాఘమాస కృష్ణపక్ష ఆదివారం అమావాస్య అనగానే అద్భుతమైనటువంటి యంత్ర సాధన, మంత్ర సాధన, తంత్రిక సాధన చేసుకోవడం కోసము ఎంతగానో ఉపయోగపడేటువంటి పర్వకాలము. ఈ యొక్క తెలుగు సంవత్సరాదిలో చివరిగా వచ్చేటువంటి ఆదివారం అమావాస్య సందర్భంగా మనమందరము కూడా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాళభైరవుడి యొక్క శక్తి, కాళికామాత శక్తి మనము సంపాదించి ఒక బట్టి విక్రమార్కుడిలాగా, శివాజీ చక్రవర్తిలాగా, చాణక్య చంద్రగుప్తుడిలాగా అద్భుతమైన విజయం ఎలా సాధించాలో మనము ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 10వ తారీఖు 3వ నెల 2024 మాఘమాసము, కృష్ణపక్షము, ఆదివారము, అమావాస్య, పూర్వాభాద్ర నక్షత్ర సందర్భంగా మనం ఎలాంటి విధి పాటించాలో సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశి వారికి ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా దేవగురు బృహస్పతి వీరికి అష్టమంలో సంచారం చేయడం వలన విద్యలో, ఉద్యోగంలో, విదేశీయానంలో, సంతానంలో, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏమన్నా ఉన్నట్లయితే, ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు, ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలు, కోర్టు సమస్యలు అలాంటి ఒత్తిడికి మీరు గురవుతున్నట్లయితే మీరు ఒక పసుపు రంగు క్లాత్ తీసుకొని దాంట్లో ఓ కేజీంబావు శనగలను ఏర్పాటు చేసి మీ మనసులో ఉండబడిన కోరికను దండం పెట్టుకొని వాటిపైన ఒక 6 ఎర్రటి ఒత్తులు కానీ లేకుంటే నలుపు రంగు ఒత్తులు కానీ ఏర్పాటు చేసి మిమ్మల్ని తూర్పుగా ఎదురుగా నించోబెట్టి ఇంట్లో వేరే వారు ఉత్తరం వైపు నించొని దిష్టి తీసి వీటిని ప్రవహించే నీటిలో వేసినట్లయితే ఇలాంటి ఆర్థిక బాధలు తొలగిపోతాయి. గోవుకు ఏర్పాటు చేసినట్లయితే గ్రహ బాధలు తొలగిపోతాయి. అలాగే కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్వామి యొక్క హోమము, కాళభైరవ స్వామి యొక్క ఆరాధన, అష్టోత్తరం వలన అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. తరచుగా గొడవ పడడం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, 490 కేసులు పెట్టుకోవడం, అలాగే విడిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా వారి జాతకాలలో గ్రహాలు లేకుంటే గుణాలు, పాదాలు, జంతు మైత్రి ఎలా కలుస్తుంది, వారి వివాహం ఎందుకు అవ్వడం లేదు, అయిన దంపతులు ఎందుకు తరచూ గొడవ పడుతున్నారో మన యొక్క దేవాలయంలో సంపూర్ణంగా జాతకాలను తెలుసుకొని వారి పేరులో మార్పును కానీ వారు చేసే విధానంలో కొన్ని మార్పులు కానీ చేయించడం వల్ల వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులాగా ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగనే మీరు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నట్లయితే మీ యొక్క పేరును బట్టి, మీ రాశిని బట్టి, మీరు గ్రహస్థితులను బట్టి ఎలాంటి వ్యాపారాలు ప్రారంభిస్తే ఎలాంటి విజయాలు సాధిస్తారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కేంద్రంలో సంప్రదించినట్లు మీకు సర్వము తెలియజేయడం జరుగుతుంది. అలాగనే కాళభైరవ మంత్ర సాధన చేయాలి అనుకుంటున్న వారందరికీ మన యొక్క దేవాలయంలో మంత్ర సాధన, మంత్ర ఉపదేశ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించవచ్చు. ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం.